రేపటి నుండి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ నెల 25 వరకు సమావేశాలు కొనసాగనున్నాయి. రేపు గవర్నర్ ప్రసంగం తర్వాత అసెంబ్లీ వాయిదా పడనుంది. బీసీలకు 42% రిజర్వేషన్లు ఇచ్చేందుకు బిల్లుపై ఫోకస్ పెట్టింది సర్కార్. ఈ నెల 15న సభలో బీసీ రిజర్వేషన్ బిల్లు ప్రవేశపెట్టనుంది. ఎస్సీ వర్గీకరణ అమలు, ప్రభుత్వ సంక్షేమ పథకాలపై చర్చించనున్నారు. వీటితో పాటు యంగ్ ఇండియా, స్కిల్ యూనివర్సిటీ, స్పోర్ట్స్ యూనివర్సిటీ, ఫోర్త్ సిటీ, ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ తదితర అంశాలపై చర్చించనున్నారు. ఈ నెల 18న బడ్జెట్ ప్రవేశపెట్టనున్నట్లు ప్రచారం జరుగుతోంది. అసెంబ్లీ సమావేశాలకు సంబంధించి మరింత సమాచారం షరీఫ్ అందిస్తారు. షరీఫ్, అసెంబ్లీ సమావేశాలపై అప్డేట్స్ ఏంటి? ఇప్పటికే అసెంబ్లీ సమావేశాలకు సంబంధించి ఇటు మండలి చైర్మన్, అసెంబ్లీ సభాపతి, అసెంబ్లీ కార్యదర్శి, అసెంబ్లీ వ్యవహారాల మంత్రి పూర్తి సమీక్ష సమావేశాన్ని ఏర్పాటు చేశారు. రేపు ఉదయం 10 గంటలకి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి. ఈ నెల 25 వరకు 25 లేదంటే ఇంకో 1-2 రోజులు పొడిగి ఈ సమావేశాలు జరిగే అవకాశం ఉన్నట్టుగా కూడా తెలుస్తోంది. సో వీటిపైనే అధికార కాంగ్రెస్ పార్టీ కూడా ఫోకస్ పెట్టిందని చెప్పాలి. ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి అంశం ఒకటి, కులగణనకు సంబంధించినటువంటి అంశం పైన 42% బీసీల రిజర్వేషన్ ఎపిసోడ్ ఏదైతే ఉందో దానిపైన కట్టుబడి ఉంది అనేటువంటి విషయాన్ని ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ చెప్తుంది. ప్రభుత్వం కూడా అదే మాట చెప్తుంది. ఆ బిల్లుకు సంబంధించినటువంటి 42% రిజర్వేషన్ల బిల్లు అంశం ఏదైతే ఉందో ఆ బిల్లుకు సంబంధించే బిల్లుపై ఫోకస్ పెట్టేటువంటి అవకాశం ఉంది. ఆ బిల్లును ప్రవేశపెట్టేటువంటి అవకాశం ఉంది. గత సమావేశాల్లో కేవలం గవర్నమెంట్ స్టేట్మెంట్ని మాత్రమే రికార్డ్ చేశారు, చర్చ జరిగింది. ఇక ఈ నెల 15న అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నటువంటి టైంలోనే ఈ నెల 15న బీసీ కులగణన, అదేవిధంగా ఎస్సీ వర్గీకరణకు సంబంధించినటువంటి చర్చ ఉండే అవకాశం కనిపిస్తోంది. సో మరోవైపు బడ్జెట్ని కూడా ఈసారి ప్రవేశపెట్టబోతున్నారు. పూర్తి స్థాయి బడ్జెట్, గతంలో బడ్జెట్ ప్రవేశపెట్టారు. ఇది రెండవ బడ్జెట్. బహుశా ఇది ఫుల్ ప్లెడ్జ్గా ఈ బడ్జెట్ ఉండనుంది అనేటువంటి విషయాన్ని అధికార పక్షం చెప్తోంది. దీంట్లో భాగంగానే చాలా అంశాలపైన ఇప్పటివరకు ఎన్నికల కంటే ముందు ఇచ్చినటువంటి హామీలు ఏవైతే అధికార పార్టీ చెప్తుందో, ప్రభుత్వం చెప్తోందో వాటిని నెమ్మదిగా, అంటే ఆర్థిక సమీకరణాలు మెరుగ్గా లేకపోయినప్పటికీ కూడా ఒక్కొక్కటిగా తమ ప్రభుత్వం ఎట్లా ఏర్పాటు చేస్తూ వస్తోంది, ఏ సంక్షేమ పథకాలను అమలు దిశగా అడుగులు వేస్తోంది తమ ప్రభుత్వం అనేటువంటి అంశాన్ని అధికార పక్షం చెప్తూ వస్తుంది. సో వాటిపైన కూడా ఒకవేళ విపక్షాలు చర్చకు దారి తీస్తే కనుక వాటిని గట్టిగా ఎదుర్కొనేలాగా ఇప్పటికే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి సభ్యులంతా కూడా సిద్ధమయ్యారని చెప్పాలి. మరోవైపు సీఎం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నటువంటి, ఇందాక మీరు చెప్పిన దాని ప్రకారం యంగ్ ఇండియా, స్కిల్ ఇండియా, స్పోర్ట్స్ యూనివర్సిటీ, అదేవిధంగా కొన్ని యూనివర్సిటీకి సంబంధించి ఫోర్త్ సిటీకి సంబంధించినటువంటి ఏవైతే స్కీమ్స్ ఉన్నాయో ఆ స్కీమ్స్కి సంబంధించినటువంటి వ్యవహారంలో ప్రభుత్వం ఎట్లా చిత్తశుద్ధితో ఉంది, అవి కార్యాచరణ చెందితే ఎట్లా బెనిఫిట్స్ జరుగుతాయి తెలంగాణ ప్రజలకి, తెలంగాణలో ఉన్నటువంటి యువతకి, నిరుద్యోగులకు ఎట్లా ఉద్యోగ అవకాశాలు వస్తాయి, పెట్టుబడులు ఎట్లా వస్తాయనేటువంటి అంశాలపైన అధికార పక్షం లేవనెత్తేటువంటి అవకాశం అయితే కనిపిస్తోంది. సో పూర్తి స్థాయిలో ఈ సమావేశాలకు సంబంధించి మాత్రం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నారు. ఎన్నడూ చేయని విధంగా దేశంలోనే మొట్టమొదటిసారిగా కులగణన చేశారు. కులగణన చేసి అవకాశాన్ని కూడా ఇచ్చారు, చర్చకు సంబంధించి అవకాశాన్ని కూడా ఇచ్చారు. చర్చ చేశారు. చర్చకు తర్వాత పూర్తి స్థాయిలో అమలు దిశగా ముందుకు అడుగులు వేస్తున్నారు. ఇక బిల్లు పైన కూడా ఈ సమావేశంలో ఫోకస్ పెట్టబోతోంది తమ ప్రభుత్వం అనేటువంటి అంశాన్ని కాంగ్రెస్ నాయకులు, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అదే అంశాన్ని కూడా చెప్తున్నారు. మరి ఈ నెల 15న సెపరేట్గా చర్చ పెట్టబోతున్నారు కాబట్టి ఆ బిల్లుపైనే ఫోకస్ పెట్టబోతుంది అధికార కాంగ్రెస్ పార్టీ. దానిపైన ప్రతిపక్ష విపక్షాలు ఏమైనా కౌంటర్స్ ఇస్తే కనుక దానికి ధీటుగా ఎట్లా ఎదుర్కోవాలి, గత 10 సంవత్సరాలుగా ఉన్నటువంటి బీఆర్ఎస్ ఏం చేసింది, కుటుంబ సర్వే అని చెప్పి సర్వేలు చేసింది కానీ లెక్కలెక్కడ కూడా బయట పెట్టలేదనే విషయం చెప్తున్నారు. ఇక బీజేపీ కూడా చెప్తుంది కొన్ని లెక్కలను తారుమారు చేశారనేటువంటి అంశాన్ని కూడా చెప్తున్నారు. కాబట్టి దానికి అనుగుణంగా ఎట్లా కౌంటర్ ఇవ్వాలి అనేటువంటి విషయం పైన ఇప్పటికే అధికార కాంగ్రెస్ పార్టీ అయితే వ్యూహరచన చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తోంది. ఈ బడ్జెట్ సమావేశాలపైనే పూర్తి స్థాయిలో అధికార పక్షం ఫోకస్ పెట్టబోతోంది. అటు బీఆర్ఎస్ లేవనెత్తేటువంటి అంశాలైనప్పటికీ 10 సంవత్సరాల పాటు అధికారంలో బీఆర్ఎస్ ప్రభుత్వమే ఉంది కాబట్టి వాటికి కౌంటర్ ఇవ్వడానికి సిద్ధపడింది. ఆ తర్వాత బీజేపీ పైన ఇప్పటికే అధికార పక్షం విమర్శలు చేస్తూ వస్తుంది. అంటే స్టేట్ నుంచి వెళ్తున్నటువంటి పన్ను రూపంలో రూపాయి వెళ్తే పైసా కూడా కేంద్రం నుంచి రావట్లేదనేటువంటి అంశాన్ని పదే అధికార పార్టీకి సంబంధించినటువంటి నేతలంతా కూడా చెప్తారు. కాబట్టి ఒకవేళ ఆ ఆస్పెక్ట్లో ఏమైనా చర్చకు దారితీస్తే కనుక వాటికి కూడా గట్టి కౌంటర్ ఇవ్వడానికైతే అధికార పక్షం అయితే సిద్ధమవుతుందనే చెప్పాలి.